హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో ఈ దీపావళికి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా పాలతో చేసుకునే 2 రకాల స్వీట్ రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఈ 2 రకాల స్వీట్ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో ఒకదాని తర్వాత ఒకటి చూసేద్దాం. ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలకోవా. ఇప్పుడు ఈ పాలకోవా తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టేసుకుని ఇందులోకి చిక్కటి పాలు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 లీటర్ల వరకు చిక్కటి పాలను వేసుకున్నాను. నాకైతే ఈ 2 లీటర్ల చిక్కటి పాలకి ఒక 40 నుండి 45 వరకు పాలకోవా బిళ్ళలు అయితే తయారయ్యాయి. సో దాన్ని బట్టి మీకు ఎన్ని పాలకోవా బిళ్ళలు కావాలో చూసుకుని అన్ని చిక్కటి పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు మీగడ కట్టకుండా పైకి పొంగు రాకుండా ఇలా గరిటతో కలుపుకుంటూ ఈ పాలను మరిగించుకోవాలి. ఇలా గరిటతో కలుపుకుంటూ ఒక 20-30 నిమిషాలకి ఈ పాలు ఇలా మరిగి సగానికి తరిగి ఇలా చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. ఇలా మరో 20 నిమిషాలకి పాలు పూర్తిగా మరిగి ఇలా ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇలా ఎక్కడ అడుగంటు పోకుండా గరిటతో కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకుని ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా అంచుల వెంట ఉన్న కోవా మొత్తం కూడా బాగా కలుపుకుని ఎక్కడ అడుగంటు పోకుండా మాడిపోకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కోవా ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కేజీ వరకు పంచదార వేసుకుని ఈ పంచదార ఈ కోవాలో బాగా కలిసి కరిగేంత వరకు ఇలా గరిటతో కలిపేసుకోవాలి. ఇలా ఈ పంచదార కరిగేసరికి ఈ కోవా కాస్త పలుచబడుతుంది. ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు ఒక 15 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ దగ్గరికి ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలకి ఈ కోవా ఇలా కాస్త దగ్గర పడి చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ కోవాను కొద్దిగా వేసుకుని ఇలా వేళ్ళతో ఇలా దగ్గరికి తీసి ఉండలా చుడితే మనకి ఇలా ఉండ అవ్వాలన్నమాట. ఇలా అవుతే మాత్రం కోవా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కడాయిని పక్కకు దించేసుకుని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పాలకోవాలోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఈ పాలకోవా టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం కోవా బెల్లలు చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ కోవా ఇలా కాస్త చల్లారిన తర్వాత ఇది పూర్తిగా ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు కాస్త గోరువెచ్చగా ఉండగానే మన చేతులు ఎంత వేడి కాయగలవో చూసుకుని ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకుని చిన్న చిన్న ఉండలు మనకి ఏ సైజ్ పాలకోవా బిళ్ళలు కావాలో చూసుకుని అంత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా వేళ్ళతో ఇలా ప్రెస్ చేస్తే మనకి అచ్చం స్వీట్ షాప్ కోవా ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా తయారవుతుంది అన్నమాట. ఇలా మనకి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఇలా పాలకోవా ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలా ఈ డిజైన్లో కూడా ఇలా బొటన వేలుతో ఇలా ప్రెస్ చేస్తే ఇలా పాలకోవా బిళ్ళలు కూడా తయారవుతాయి. లేదంటే ఇలా పాలకోవా తయారు చేసుకోవడానికి ఇలాంటి చిన్న డిజైన్ పీస్ దొరుకుతాయి. అవి కూడా ఇలా ప్రెస్ చేస్తే మనకి మంచి డిజైన్ అయితే వస్తుంది పాలకోవా మీద. ఇలా ఈ పాలకోవా మనకి ఏ షేప్ లో కావాలో ఏ డిజైన్ లో కావాలంటే అలా ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు. ఇలా చాలా ఈజీగా ఇలా పాలకోవానైతే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిగిలిన కోవా మొత్తం కూడా మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో ఇలా ఈ విధంగా తయారు చేసేసుకుని పక్కన పెట్టేసుకుని 1 గంట పాటు అలా వదిలేయాలి. ఇప్పుడు గంట తర్వాత ఈ పాలకోవా పూర్తిగా చల్లారి గట్టిపడతాయి అన్నమాట. ఇప్పుడు 1 అవర్ తర్వాత ఈ పాలకోవా బిళ్ళలు ఇలా గట్టిపడిపోతాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసేసుకోవచ్చు. ఈజీగానే డిమోల్డ్ అయిపోతాయి. ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకుని ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టేసుకుంటే చాలా రోజులైతే నిలవ ఉంటాయి. అంతేనండి, చాలా ఈజీగా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో పాలకోవాని ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2వ స్వీట్ రెసిపీ వచ్చేసి కలకండ్. ఈ కలకండ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము.
ఫస్ట్ అయితే ఈ కలాకండ్ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మందపాటి తలసరి కడాయి పెట్టుకుని ఇందులోకి 2.5 లీటర్ల వరకు చిక్కటి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలను మీగడ కట్టకుండా పొంగిపోకుండా ఇలా కలుపుకుంటూ పాలు సగానికి అయ్యేంత వరకు ఇలా మరిగించుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకుంటూ పాలన్నీ కూడా సగానికి తరిగి ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కాయ నిమ్మరసాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఈ పాలను విరగొట్టుకోవాలి. ఇలా ఈ పాలన్నీ విరగడానికి ఒక కాయ నిమ్మరసం అయితే పట్టింది. ఇలా పాలన్నీ కూడా విరిగి పన్నీర్ సపరేట్ అయ్యి వాటర్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ పన్నీర్లో ఉన్న వాటర్ పూర్తిగా ఇనికిపోయే విధంగా మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా ఈ వాటర్ అంతా ఇనికిపోయే విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ పాలల్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 200 నుండి 250 గ్రాములు అంటే పావు కిలో వరకు పంచదార వేసుకోవాలి. షుగర్ కాస్త ఎక్కువ తినే వాళ్ళైతే పావు కిలో వేసేసుకోవచ్చు. అదే కాస్త తక్కువ తినే వాళ్ళైతే 200 గ్రాములు అయితే సరిపోతుంది. ఇలా ఎక్కడ అడుగంటుపోకుండా కలుపుకుంటూనే ఉండాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకుని ఇలా కలుపుకోవాలి. పంచదార అంతా కరిగేసరికి ఇలా లైట్ గోల్డెన్ కలర్ లో వస్తుంది. ఇలా ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చి ఇది కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. మరొక నిమిషం తర్వాత మళ్ళీ ఇంకొక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుంటూ ఇది బాగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అవుతూ పూర్తిగా ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇది కాస్త ప్లేట్లో వేసుకుని ఇలా చేతి వేళ్లతో తీస్తే ఇలా ఉండలా రావాలన్నమాట. ఇలా వస్తే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టే. ఒకవేళ ఇలా ఉండలా రావకపోతే మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉండలా వస్తే మాత్రమే పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కకు దించుకున్న వెంటనే ఇలా నెయ్యి అప్లై చేసిన డబ్బా కానీ లేదా బాక్స్ కానీ తీసుకుని కలాకండ్ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇలా ఈ కలాకండ్ పూర్తిగా తయారవ్వడానికి నాకైతే 1 గంట టైం పట్టింది. ఇలా మొత్తం అంతా కూడా డబ్బాలో వేసేసుకున్న తర్వాత స్పూన్తో ఈవెన్గా మొత్తం అంతా కూడా ఇలా సాఫ్ట్గా సర్దేసుకోవాలి. ఇప్పుడు ఈ డబ్బాకు మూత పెట్టేసి ఒకసారి ట్యాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారి దగ్గర పడడానికి ఒక 2-3 గంటల టైం అయినా పడుతుంది అనమాట. ఇప్పుడు 3 గంటల తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి ఇలా వేళ్లతో ఇలా నొక్కితే కాస్త గట్టిపడినట్టు ఉంటుంది. ఇప్పుడు చాక్తో ఇలా అంచుల వైపు స్క్రాప్ చేస్తే ఇది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి డబ్బాని ఇలా బోర్లిస్తే ఇది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఇలా ఈ డబ్బాకు ఎక్కడ అంటుపోకుండా చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోయింది. ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో నచ్చిన సైజులో ఇలా కట్ చేసేసుకోవడమే. అచ్చం మనకి బయట కొని స్వీట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా బయట వైపు లైట్ కలర్ లోపల డార్క్ కలర్ లో సేమ్ అదే విధంగా వచ్చిందనమాట. చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇలా మనకి నచ్చిన షేప్ లో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అంతేనండి, స్వీట్ షాప్ స్టైల్లో కలాకండ్ అయితే ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ దీపావళికి మీ ఇంట్లో తప్పకుండా ఈ 2 స్వీట్ రెసిపీస్ ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.